ప్రేమ కనికరం గల మా కన్న తండ్రి, సాయంత్రం వేళ సమయం ముందు చక్కని సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రతి మనిషిని పట్టి పీడిస్తున్న అనేక రకాల రుగ్మతలపై, పాపంపై, శాపంపై ఇదిగో మీ కుమారుని ద్వారా ప్రకటించిన విడుదల ఇదిగో దేవా చెప్పడానికి సిద్ధపడుతుండగా మీ ఆత్మ సహాయం చేయండి. మీరే మీ కృపలో ప్రతి వారిని ఆకర్షించి మీ సన్నిధిలో వారందరినీ జీవితాలని ఉద్ధరించమని, వారి జీవితాలని ఉజ్జీవింపు చేయమని, రక్షణలోకి నడిపించమని యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. బాగున్నారా ప్రియులారా? ఈరోజు మంచి సమయం మనకి దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడ రావడానికి ముందు మీరు చాలా బాధలు కష్టాల్లో ఉండి వచ్చారు కదా. దానికి ఉపశమనం దొరికితే ఎలా ఉంటుంది? ఉపశమనం అంటే రిలీఫ్. సో రిలీఫ్నిచ్చే దేవుని వాక్యాన్ని అయితే మనం దేవుడి సన్నిధిలో అయితే నేర్చుకుందాం. తెలుగులో చాలా సామెతలు ఉంటాయండి, భారం గురించిన సామెతలు. మీకు తెలిసిన 2-3 సామెతలు చెప్పండి. భారాల గురించిన సామెతలు, బరువు, మనిషి మోస్తున్న బరువును గురించి కొన్ని సామెతలు మాట్లాడారు కదా. చెప్పండి అలా మీకు తెలిసినవి. ఎవరు బరువు వాళ్ళే మోయాలి. ఓకే, సూపర్. ఇంకా నెక్స్ట్ తెలుగు సామెతలు రాదా? తెలుగు వాళ్ళేనా? అంగడిలో అరువు, తల మీద బరువు. అంటే అంగడి అంటే కొట్లో మీరు అరువు పెడితే అది ఇప్పటికే నీ తల మీద బరువు ఉంటుంది లేదా? అవును. ఇంకొకటి ఉందండి, ధరణికి గిరి భారమా. ధరణి అంటే భూమి, గిరి అంటే కొండ కదా. కొండకి భూమికి భారమా? కాదు కదా. ఇంకొక సామెత కూడా చెప్తా. గాలిలో దీపం పెట్టి నీదే భారం అంటే ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? దేవుడా నీదే భారం అంటే గాలిలో దీపం పెట్టి అంటే మన మానవ ప్రయత్నం చేయకుండా మనం ఏ పని చేసినా సరే కుదరదు. మన ప్రయత్నం మనం చేయాలి, దేవుని ప్రయత్నం కూడా చేయాలంటారు. నిజానికి మీరులో ఎన్ని ఫాలో అవుతున్నారు? రోజు ప్రపంచంలో ప్రతి వారు కూడా అనేక రకాల బరువులు ఉన్నాయండి. బరువులు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి బరువులు? బరువులు రావడానికి ప్రధానంగా ఒక 3-4 కారణాలు ఉంటాయి. ఒకటి పాపం, సిన్, SIN, సిన్ పాపం. పాపం వల్ల బరువు వస్తుంది, భారం అనిపిస్తుంది హృదయానికి, మనసుకు, ఆత్మ కూడా. రెండోది ఒత్తిళ్ళు, ప్రెజర్స్ అంటారు కదా, పని ఒత్తిడి. మూడోది ఆర్థిక ఒత్తిళ్ళు, డబ్బును గురించిన భారాలు. డబ్బును గురించిన భారం అందరికీ ఉందా లేదు? ఇప్పుడు ప్రతి వారికి ఇదే భారం అయిపోయిందండి, డబ్బును గురించిన ఒత్తిళ్ళే. నాలుగోది సంబంధాల గురించిన భారం. సంబంధాలు తెగిపోతున్నాయి, కలిసి ఉండాలనే భారం కొందరికి ఉంటుంది, సంబంధాలు కలుపుకునే భారం కొందరు. ఇన్ని రకాల భారాలు ఉన్నాయే. ఈ భారాలన్నీ ఎలా పోతాయి? వయసు వచ్చిన వాళ్ళతో చెప్తారు, నీ బరువు నువ్వే మోసుకోవాలని అంటారు కదా. గాల్లో దీపం పెట్టి దేవుడే దిక్కంటే దేవుడు కాపాడ్డా? దేవుడు ఏం చేయలేడా? ఆలోచించండి. సో ఇలాంటి భారం ఈ ప్రపంచం అంతా కూడా మోస్తుంది. మనం అందరం ఏం చేస్తున్నాం? భారం మోస్తున్నాం లేదా? ఇప్పుడు మీకు ఇన్ని భారాలు ఉన్నాయి. భారం లేనివాడు ఎవరో చేతులెత్తనే. నాకు ఏ రకమైన బరువు లేదు, నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు, నాకు ఏ రకమైన సమస్య లేదు, ఎంత జాలీగా ఉన్నానో, ఎంత హాయిగా ఉన్నానని చేతులెత్తండి ఒకరు. పిల్లకాయలు కాదు, పెద్దవాళ్ళు. పిల్లవాళ్ళకి ఏముంటుంది తెలియదు కదా. అవును, అందరికీ ఉన్నాయా ప్రెజర్? వాడు ఇల్లు కట్టేసాడు, మనం కట్టేయాలి. ఆడు బంగారం కొనేసాడు, మనం కొనియాలి. ఎన్ని ఉన్నాయి. ఈ భారాలన్నీ ఎవరు తీస్తారు? మీరేమో ఏదేదో చేస్తుంటారు భారం తీర్చుకోవడం కోసం. కానీ అవి మీరు చాలా ట్రై చేశారు కదా, మీకు ఏం తిరిగి ఏమైనా అంటే ఈ ప్రాంతం కాకపోతే ఆ ప్రాంతం కాకపోతే ఇంకో ప్రాంతం, నెత్తి మీద కొంత మూట పెట్టుకుంటూ వెళ్తుంటాం. తగ్గాయా ఏమైనా భారాలు? తగ్గాయా? ఇదిగో తగ్గలేదు కదా. ఇప్పుడు దేవుడి మాట విందాం. మీ భారం ఎలా పోతుంది, ఎలా తీస్తారో దేవుడు విందామా? అయితే బైబిల్లో కీర్తన గ్రంథం అనే ఒక గ్రంథం ఉంది. ఆ కీర్తన గ్రంథం 55వ అధ్యాయం కీర్తనలో 22వ వచనాన్ని అయితే దయచేసి చూద్దాం. 55వ కీర్తన 22వ వచనం.
నీ భారము, నీ భారము, నీ భారము అంటే ఎవరి భారం అది? నీదేనమ్మా, నాది కాదు. నా భారం అయినా నీ భారమైనా ఎవరి భారమైనా మనుషులుగా మన మీద ఇప్పుడు రకరకాల భారాలు ఉన్నాయి కదా. ఉన్నాయా? అప్పుల భారం, పిల్లలు పెంచవలసిన భారం, వ్యాపారం భారం, చాలా ఉన్నాయి చెప్పుకొని పోతే. వయసు వచ్చారు పిల్లలు పెళ్లి చేయలేని భారం, వ్యాపారం వృద్ధి కలగట్లేదు టెన్షన్, భారాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. నెత్తి మీద వెంట్రుక లేకపోవచ్చు కానీ బరువులు మాత్రం ఉన్నాయా? చాలా ఉన్నాయి. నీ భారము యెహోవా మీద మోపము. యెహోవా అంటే ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవదేవుడండి, పరమాత్ముడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నిన్ను ఆదుకొనును. ఇంకా చూడు, నీతిమంతులను ఆయన ఎన్నడను కదిలించినట. నిజంగా నీ భారము ఎన్నెన్నో చేశారు కదా. అంటే నిజంగా మన మీద ఓ 10 లక్షలు అప్పు ఉందనుకోండి, ఎవరైనా తీరుస్తానంటే ఏం చేస్తాం? అయ్యా చాలా థ్యాంక్స్ అయ్యా అంటే లేదా? ఇంకొక 2 లక్షల అప్పు కూడా ఉంది, ఇంకొక చిన్న బ్యాంకులో కూడా లోన్ ఉందయ్యా, అది కూడా తీర్చారా అంటే లేదా? ఎవరైనా నీ బరువు తీస్తానంటే మీరు ఏం చేస్తారు? ఎగిరికి అంతేస్తా లేదా? ఎగిరికి అంతేస్తారు. నీ అప్పు తీర్చేసేవాడు ఉంటే, నీ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించేవాడు ఉంటే, తనఖా పెట్టే నీ భూమిని విడిపించేవాడు ఉంటే, నీ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చూస్తే ఎలా ఉంటుంది మీకు? హ్యాపీనా? చాలా హ్యాపీ. కానీ అదేంటో దేవుడు నీ భారం తీస్తాను నాయన రా నాయన అంటే మీరు రావట్లేదండి. ఎవరి దగ్గర రావట్లేదు? యెహోవా దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి అయితే రావట్లేదు. ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నారు మీరు, ఇంకేదో చేస్తున్నారు మీరు. మీకు అర్థమవుతుందా? నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నీ భారాన్ని ఏం చేస్తాడట? తొలగిస్తాడు. మీరు ఎప్పుడు ట్రై చేస్తారు? నిన్ను సృష్టించింది ఎవరు అనుకున్నారు? ఆయనే. నీకు ఒక ఆకారాన్ని ఇచ్చి, నీకు భూమి మీద జీవితాన్ని ఇచ్చి, నిన్ను అనుక్షణం కాపాడుతుంది ఆయనే. నీకు తెలియట్లేదు. ఎవరు నా మీద నా భారం దించేవాళ్ళు లేరని మాపోతుంటాం. కానీ దేవుడు పిలుస్తున్నాడు పరలోకం నుండి తన భక్తుల ద్వారా. అదే సువార్త ప్రకటన. మనం వింటామా? ఈ మాట చెప్తుంది దావీదు గారండి. ఈ కీర్తన రాసిన వ్యక్తి పేరు దావీదు. దావీదుకి కూడా ఒక ఆప్తమిత్రుడు ఉన్నాడు, స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఏం చేశాడంటే ఒకే ఒక పోటు పొడిచాడండి. ఇదే అధ్యాయంలో 12 నుంచి 14 వచ్చి చదవండి. కీర్తన గ్రంథం నుంచి 55వ కీర్తన 12 నుంచి 14 వచ్చి, నన్ను దూషించేవాడు శత్రువు కాడు, శత్రువు అయిన యెడల నేను దాన్ని సహించవచ్చును. నా మీద మిట్టుపడివాడు నా యందు పగపెట్టినవాడు ఇది కాడు, అట్టివాడైతే నేనే దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడివి, నా పరిచయుడివి. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారు. చూడండి, ఉత్సవమునకు వెళ్ళి సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారు అంటే చాలండి. అంటే దావీదు గారు వెంటుండి దావీదుకి వెన్నుపోటు పొడిచాడండి. చూడండి, ఇది కూడా ఒక భారమే కదా. నమ్మించిన వారు, మనల్ని నమ్మిన వారు మనకు వెన్నుపోటు పొడిస్తే ఆ భారం కూడా మన గుండె, ఈ చిట్టు గుండె తట్టుకుంటుందా? మీ చిన్న మనసు తట్టుకుంటుందా? అరే నా ఫ్రెండ్ అనుకున్నాను కదా, నా చెలికాడు అనుకున్నాను కదా, నీవే ఎంత ద్రోహం చేసావా? ఏం చేశాడు? ఎవరు ద్రోహం చేశారు దావీదుకి? దావీదు రాజ్యంలో ఉన్న అహితోపేలు అనే వ్యక్తి ఏం చేశాడంటే దావీదు కుమారుడైన అబషలోముకి సలహా ఇచ్చి తిరుగుబాటు చేశాడండి. అంటే ఆయన సైన్యంలో, ఆయన రాజ్యంలో ఉన్న వ్యక్తి, అనుచరుడుగా ఉన్న వ్యక్తి ఆయనకే వెన్నుబడి పొడిచి తట్టుకోలేకపోయాడు. ఆ భారము అంటే మనకు ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే, మిత్రద్రోహం చేస్తే, నమ్మించి ముంచేస్తే ఎలా ఉంటుంది? బాధేస్తా లేదా? హృదయం భారంగా అనిపిస్తుందా? భారంగా మనకు ఆ భారం వస్తే ఏం చేస్తాం? మనసు బాగోపోతే మీరు ఏం చేస్తారు? ఈ తాగుబోతులు ఏం చేస్తారు తెలుసా? తాగుబోతులు అందరూ రే మనసు బాగోలేదురా, వెళ్దాం పదరా, కోటర్ వేద్దాం అంటాడు. ఏంటి ఆ కోటర్ వేస్తాడో తర్వాత మ్యాటర్ ఏంటో అడిగే తెలియదు. ఆ కోటర్ అన్నంతసేపు మ్యాటర్ మర్చిపోతాడు. కానీ కోటర్ దిగిపోయిన తర్వాత
మళ్ళీ మ్యాటర్ స్ట్రైక్లోకి అవుద్ది, మళ్ళీ స్ట్రైక్ అవుద్ది లేదా వెంటనే ఇంకో క్వార్టర్ వేస్తాడు. మీకు అర్థమవుతుందా ఈ తాగుబోతులది? అది కొందరు సినిమా పిచ్చోళ్ళు ఉంటారు, మనసు బాధగా ఉందని చెప్పి ఏం చేయాలి తెలుసా, సినిమాలకి వెళ్ళిపోతలేదా, సినిమా చూసినంతసేపు బాగుంటే ఎంజాయ్ చేస్తాడు, మళ్ళీ 3 గంటలు అయిపోయింది మళ్ళీ ఆడికి బాధకు వచ్చేస్తుంటుంది. యాతకు వచ్చేస్తా లేదా, యాతకు వచ్చేస్తుంది. కొందరు ఏం చేస్తారు తెలుసా, తిండిపోతున్నా ఉంటారు, ఒరే ఆ కష్టాలు ఉంటాం ముందు తినేద్దాం గట్టిగా తినేస్తుంటారు. ఇలా కాసేపే మీ భారం అయితే ఏమవుద్ది, పోతుంది, మర్చిపోతారు. మళ్ళీ ఆ భారం ఏమవుద్ది, మళ్ళీ మీ యాదలోకి, యాదంటే తెలంగాణ వాడు, మీ గుర్తుకొస్తే ఏం చేస్తారు, మళ్ళీ ఫీల్ అయిపోతుంటారు. అవునా, తెగ ఇబ్బంది పడిపోతుంటారు. ఎలా 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 బయటపడాలని గుర్తుకొచ్చేస్తా లేదా, దానికి పరిష్కారం ఏంటి? ఇదిగో ఇదే అధ్యాయంలో దావీదు గారు ఏం చేశారు తెలుసా, 17 వచనం, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టిచున్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించున్నాడు. నిజంగా నీ భారము దావీదు గారిలాగా ఆయన మీద పెట్టేస్తే ఆయన ఏం చేసినంటే, సరే నాకు శత్రువుగా కాడు, నాకు శత్రువు అయితే నేనేం చేయొచ్చు, నాకు ద్రోహం చేసినోడు అవునా సహించవచ్చు, నా మీద మిట్టిపోడు నా ఏదో పగబెట్టినోడు కూడా కాదు, అట్టువాడితే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన వాడు నా సహకారి, నా చెలికాడు, నా పరిచయుడు. మనము చాలాసార్లు మధురమైన కూర్చొని భోజనం చేసాం. ఏం చేసాం, దేవుడి మందిరానికి కూడా వెళ్ళాం. ఎంత నమ్మక ద్రోహం, ఈ భారాన్ని తట్టుగలక ఆయన ఏం చేశారంటే దేవుడికి తన భారాన్ని అయితే అప్పగించారు. మరి మీలో ఎంతమంది ఇప్పుడు యెహోవాకి మీ భారాన్ని అప్పగిస్తారు? అప్పగిస్తే ఫ్రీ అవుతావు. ఆయన తండ్రి, మీరు పిల్లలు బరువుతుంటే ఏ తండ్రిని బరువు దించాలనుకుంటా లేదా? నా కొడుకున్నాడండి లేకండి, వాడి స్కూల్కి పెద్దగా కూలీలాగా మూట మోసుకెళ్తుంటాడు. అరే ఇటు నడవలేకపోతుందని చెప్పి నేను రోజు బండి మీద డ్రాప్ చేస్తున్నాను. నేనే నా కొడుకు విషయం, మీరే మీ పిల్లల విషయంలో ఆ కూలోళ్ళగా మూటలు మోస్తుంటే స్కూల్కి వెళ్ళినప్పుడు సాయం చేస్తుంటారు లేదా? మీ కొడుకు అంత భారం మోయకూడదు, వెన్నుపూస దెబ్బతింటుంది, నడునొప్పి వచ్చేది, మీరే ఆలోచిస్తే దేవుడు ఆలోచించలేదా? పిల్లలారా అంటూ దేవుడు చెప్తున్నాడు, మీ భారము యెహోవా మీద మోపండి. మీరు ఎంతమంది మోపుతున్నారు? మా దేవుడు యెహోవా కాదంటారా? మా దేవుడు ఇంకేదో XYZ అంటారా? మా దేవుడు 1 2 3 4 7 8 9 అంటారా? మన దేవుడు ఎవరు? సర్వ సృష్టికి ఒకటే దేవుడు, ఆయనే జీవాన్ని ఇచ్చాడు, ఆయనే యెహోవా. అంటే ఆయన నీ భారం అప్పగిస్తే నీ హృదయ భారాన్ని తొలగిస్తాడు, పాపం వల్ల కలిగే భారాన్ని, ఈ భౌతికపరమైన పరిస్థితుల వల్ల కలిగే భారాన్ని, ఆర్థిక ఇబ్బందులు, ఏ రకమైన సమస్య అయినా తొలగించడానికి ఆయన ఎప్పుడు వర్రీ అయిపోతుంటాడు. మీకు తెలుసో లేదు కానీ నువ్వు పడుతున్న భారం గురించి భార్య భారం మోస్తుంటే, ఇంటి పెత్తనం నిర్వహించి పని చేస్తుంటే భర్తకు పట్టకపోవచ్చు. కొందరు ఉంటారు కదా జూలై బ్యాచ్, కొందరు భర్త తీసుకొస్తుంటే భార్య ఏం చేస్తుంది, జలసా చేస్తుంది. ఆవిడికి కూడా భర్త భారం తెలియదు, ఎంత నలిగిపోతాడో, ఎంత యాతన పడుతుంటాడో, తెలుసా? ఎవడ కష్టం ఆడదే, పట్టించుకోరు. కానీ ఎవడు కష్టపడుతున్నాడు గురించి, బరువు మోస్తున్నాడు గురించి ఎవడు ఆలోచించడు, కానీ దేవుడు ఆలోచిస్తున్నాడు. మనందరి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? నిజమండి. ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. నువ్వు తెగ బాధపడకపో, పాప భారం ఏడ్చలేక వెళ్ళిపోతానని చెప్పి, ఇబ్బందుల్లో ఉన్నని చెప్పి నీ గురించి తెగ అయిపోతున్నాడు. ఎవరో తెలుసా? సృష్టికర్త ఏం దేవుడు. ఎంత బాధపడుతున్నాడో, ఎంత ఇబ్బంది పడుతున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గురించి చింతించున్నాడు. చింత అంటే చెత్త కాదండి, అది చింత అంటే చింతపండు కాదు. చింత అంటే ఏంటండి? ఒత్తిళ్ళు ఎక్కువైపోతున్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక మదన పడుతుంటాం కదా, ఆ మదన్ని ఏమంటారు? అది చింత అండి. విచారం వచ్చిన తర్వాత ఏమొస్తుంది తెలుసా? చింత వస్తుంది. ఆ చింతన అలా ఉంటే రోగాలు వచ్చేస్తాయి. మనోవ్యాధి కదా, ఆ రోగం పడితే ఏమవుతాం? ఇక టాటా సీయూ బై బై చెప్పేయడమే జనాలకి. ఏదో ఒకటి చెప్పేద్దాం లేదా? చచ్చిపోతామా? చింత మరి పోగొట్టుకోలేదా? మనిషి ఫ్రీగా ఉండాలొద్దా? ఈ చింతలన్నీ పోవాలి. ఆ చింత గురించి ఎవరు ఆలోచిస్తున్నాడట? ఇగో ఆయన మిమ్ముడు గురించి, మీ గురించి నువ్వు యేసుక్రీస్తు నమ్మకపో,
నువ్వు యేసుక్రీస్తు దగ్గర రాకపో, కానీ ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచన అంతా నీకోసమే. నీకోసమే భూమిని చేశాడు, నీకోసమే లోకాన్ని చేశాడు, నీకోసం యేసుక్రీస్తుని కూడా భూమి మీద పుట్టించాడు. మన కోసమే, మన పాపాల కోసం ఆయన శీలం మీద అయితే బలి చేశాడు. ఆయన కూడా లోకానికి వచ్చి ఏమిటో తెలుసా, తండ్రి నీ భారం గురించే బాధపడుతున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. ఈ చింత అనే మాటకు ఒక బైబిల్ ఒక సందర్భం నాకు గుర్తుకొచ్చిందండి. లోకాసువార్త 10:47 ఉంటుందంటే, యేసుక్రీస్తు వారి బోధిస్తున్నప్పుడు ఇద్దరు అక్క చెల్లెలు, వారి పేర్లు ఎవరంటే మార్తా మరియం. ఈ మార్తా మరియలు ఇద్దరు కూడా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి చక్కగా ఉపచారం చేయాలి, పరిచర్య చేయాలి చెప్పి మంచి వండి పెట్టాలి. మంచిగా వచ్చాడు, బోధకుడు వచ్చాడు, ప్రవక్త వచ్చాడు, దైవజనుడు వచ్చాడు, గొప్ప వ్యక్తి వచ్చాడు, మా ఇంటికి మంచి పరిచర్య చేయాలని పనులు అనేకం పెట్టేసుకుని విచారిస్తున్నట్ట. మీ జీవితంలో విచారాలు ఈరోజు మీకు ఎక్కువ ఉండడానికి కారణం అదే రీజన్. చదవన మాటది, మార్తా నీవు అనేకమైన పనులు కల్పించుకుని విచారపడుచున్నావు. ఈరోజు మీకు విచారం ఎందుకు వచ్చి తెలుసా, ఒకటి ఉండదు మీకు. ఎన్ని పనులు పెట్టుకుంటారు, ఎన్ని వ్యాపకాలు పెట్టుకుంటారండి. డబ్బులు వస్తే రావు తెలియదు, కానీ ముందు దాన్ని ఏం చేయాలి బుర్ర పెట్టేసలేదా. అప్పులు ఎక్కువైపోతే అప్పులు ఎలా తీర్చుకోవాలి, ఉన్న డబ్బులతో దీన్ని ఎలా ఏం చేయాలి. ఎన్నో రకాల పనుల వల్ల మనకేమొస్తుందండి, చింతలు వస్తుండే. ఆ మాట నాకు చాలా ఆలోచన పడేసిందండి. ఏమన్నాడు తెలుసా ఆ మాటది, నువ్వు అనేకమైన పనులు కల్పించుకున్నావు, అందుకే నువ్వు విచారిస్తున్నావు. విచారం అన్నా చింత అన్నా ఒకటేనా? మరి విచారాలు మీకు ఉన్నాయా? మరి నీ విచారం నీ గురించి, నీకు కలిగిన ఆర్థిక ఇబ్బంది, నీకు కలిగిన రిలేషన్షిప్ గురించి, నీకు కలిగిన అనారోగ్యం గురించి, రోగం గురించి, నీకు కలిగిన పాపం గురించి, నువ్వు చేసిన తప్పుల గురించి భారం కలిగి ఉన్నావు. కొందరు దాన్ని రెక్టిఫై చేసుకోలేక, ఆ భారాన్ని వదిలించుకోలేక జీవితాన్ని వదిలించుకుంటారు, తప్పులు చేస్తారు, చచ్చిపోతుంటారు. లేదా మన తునిలో అంటే పేరు ఏం పేరు తెలియదు కానీ టీడీపీ నాయకుడు ఏం చేశాడండి, నారాయణరావు, తాటక నారాయణరావు. ఈ స్కూల్ పిల్లలు అత్యాచారం చేశాడు. ఎక్కడ దొరుకుతుంది చెప్పి ఏం చేశాడు, ఆ పాప భారం భరించలేక దూకి చచ్చాడు. అది ఈ భారాన్ని మీరు దించుకోకపోతే మన పరిస్థితుల్లో తెలుసా, ఎండింగ్ ఎలాగ ఉంటుంది, దారుణంగా క్రూయల్గా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. మరి ఈ భారాన్ని దించుకోకపోతే, మీ చింతలు తగ్గకపోతే ఏమవుతారు, బీపీ షుగర్లు రావడానికి కారణం ఏంటనుకున్నారు, ఈ హార్ట్ స్ట్రోకులు, బ్రెయిన్ స్ట్రోకులు వచ్చి పోవడానికి కారణం ఏంటనుకున్నారు, విచారాలేనా, చింతలేనా? చింతలే. మరి ఆ చింతలేని పోవాలంటే, మీకు మైండ్ రిలీఫ్ కావాలంటే, ఆ భారం పోవాలంటే ఎవరి దగ్గర రావాలి, నీ భారము నిన్ను సృష్టించిన సృష్టికర్త అంటాడు, నా మీద మోపయ్యా, నా మీద పెట్టు, నేను నీకేం చేస్తాను, నీకు దాని నుంచి విడుదల ఇస్తా అంటాడు. యేసుక్రీస్తు కూడా మత్తయి సువార్త 11:28 ఇలా చెప్తారు ఆయన. మత్తయి సువార్త 11:28, మీరు యేసుక్రీస్తుని కాదని ఇంకెక్కడికి వెళ్ళినా మీ జీవితకాలం అంతా చింతలు ఉంటాయి. అది గ్యారంటీగా మీరు ఆలోచించుకోవచ్చు. నేను చెప్పించట్లేదండి, ప్రాక్టికల్గా చెప్తున్నాను, రియాలిటీ చెప్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 11:28 చదవండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. ఇప్పుడు కాలింగ్ ఎవరు ఇస్తున్నారు, యేసుక్రీస్తు. పరలోకముందున దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవుడు, పరమాత్ముడు మీ గురించి చింతిస్తున్నాడు అని అంట. తర్వాత ఆయన చింతని పోగొట్టడానికి, మనకున్న భారం అంతా మోయడానికి ఆయన వచ్చాడు. ఎవరు వచ్చారు, మన పక్షాన భారం మోయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన మనల్ని చూసి అంటున్నాడు, ఇలా పిలుస్తున్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న. ప్రయాసపడి భారం మోస్తున్నారా లేదా? ఇప్పుడు భారం ఏం మోస్తున్నారు మీకు తెలియదు కానండి, ఒక్కొక్కరి మీద చాలా గజ్జెట్టించుకుంటాం. అసూయలు ఉంటాయి, పగ, ప్రతీకారాలు, ద్వేషాలు, కారాలు, మిరియాలు నూరేస్తుంటారు లేదా, పెట్టేస్తుంటారు. దాని తాలూకు ఇంపాక్ట్ ఏంటనుకున్నారు, అది కూడా ఏదో రోజు ఏం చేస్తుంది, దెబ్బ కొడుతుంది లేదా అంటారు కదా. ఎవరు చేసిన కర్మాన్ని విడిచిపెడదంటారు కదా. మరి మన కర్మ, మనం చేసే పాపాలు, మనం చేసే దుర్మార్గాలు, మనం చేసే అన్యాయాలు భారమేనా, పాప భారమేనా? ఈ పాప భారం తీయకపోతే ఏమవుద్ది, అది మిమ్మల్ని కిందకి లాగేస్తే మీ జీవితానికి ప్రశాంతత ఉండదు, ఆరోగ్యం ఉండదు, నెమ్మది ఉండదు. చచ్చిన తర్వాత యాతనే నరకంలో. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితం లేదు కదా, దేవుడు కోరుకున్నట్టు లేదు కదా. ఈ భారం ఈరోజు అందరూ మోస్తున్న సరే ఎలా తెలుసని, తప్పులు చేసి తప్పులు చేయనట్టుకుంటున్నారండి. మనకి ఎక్కడ నొప్పి అనిపిస్తుంది అంటే, అనారోగ్యం అనే భారం ఉన్నప్పుడు, అప్పులైన భారం ఉన్నప్పుడు నొప్పి అనిపిస్తుంది. మన వాళ్ళు మనకు దూరం అయినప్పుడు, ఒంటరితనం అనిపించినప్పుడు భారం అనిపిస్తుంది. కానీ ఈ పాప భారం మీకు తెలియట్లేదు. ఏ భారం అయినా అది మన జీవితాన్ని కృంగిదీసే, కుదేలు చేసేదే, నాశనం చేసేదే.
అందుకే యేసు అంటున్నారు, ఏమని పిలుస్తున్నారు? ప్రయాసపడే భారం మోసుకొని చిన్న జనులారా నా దగ్గర రండి, నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతిని ఇస్తాడట. మరి మీకు విశ్రాంతి కావాలా? మీ బరువు దించేవాడు కావాలద్దా? పిల్లలకి బ్యాగులు మోస్తే తండ్రి హ్యాపీ, పిల్లలు పెద్దవాళ్ళకి అప్పులు ఎవడని తీర్చేస్తే హ్యాపీ, అంతేనా? వ్యర్థంగా ఏంటి చేసిన పొరపాట్లు ఎవడైనా క్షమించేస్తే హ్యాపీయా కదా? మరి నీ దేవుడైన యెహోవా యేసుక్రీస్తు వారు, అమ్మా మీకు విశ్రాంతి ఇస్తాను రామ్మంటే మీరేం రారు? ఇప్పుడు మీకు తెలియదులండి ఈ మాట. ఇప్పుడు మీరు వింటే బాగుంటారు, వినలేదనుకోండి ఒకరోజు అందరికీ కాలింగ్ వస్తుంది లేదా? ఏ కాలింగ్ అది? ఈ పిలుపు వచ్చేద్దా? వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుంది. అందుకనే ముందే ఈ భారం, మీరు చేసిన ప్రతి విధమైన భారం తీయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ భారము నా మీద మోపు. భారం మోపాలంటే ఏం చేయాలి? ఆయన ప్రార్థించే. ఇప్పుడు మీకు తెలుసో లేదో, మన మనసులోని ఏదైనా బాధ ఉంటే ఆ బాధను మనం ఎవరితో ఒకరితో ఏం చేయాలి? షేర్ చేసుకుంటే ఏమవుద్ది? భారం తీరుతుందా? భారం తీరుతుంది అంటారు. మరి నీ భారం ఎవరితో చెప్పుకున్నావు ఏంటి? పక్కింటి ఆవిడ ఎదుంటి ఆవిడ చెప్తే వాళ్ళు నీ గురించి నువ్వు చెప్పింది దానికంటే ఇంకా ఎక్కువ భారం చెప్తారు లేదా? మంచి వాళ్ళు కదా నమ్మి చెప్తే వాళ్ళు నీకేం చేస్తారు? నీకు ఇంకా తలపోటు చేస్తారు, నీకు ఇంకా హెడ్ఏక్ చేస్తారు లేదా? కాబట్టి నువ్వు ఎవరితో చెప్పుకుంటే కరెక్టు? నువ్వు ఎవరితో షేర్ చేసుకుని బెస్ట్? నీ గుండె ఆవేదన బాధ ఎవరు తీరుస్తుంది తెలుసా? దేవుడు చెప్పుకున్నప్పుడే తీరుతుంది. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి అలాంటివి. అన్న అనే ఒక ఆమె ఉందండి. పెన్నన్నయ్య అనే అంటే తన తోడు ఏమంటారు అది? ఒకే భర్తకి ఇద్దరు పిల్లలు ఉంటే ఏమంటారు? రెండో ఆవిడనే ఏమంటారు? సవత భార్య. ఎవరు బాబు మాట? యారాళ్ళ ఒకడే భర్త, ఇద్దరు వైఫ్స్. అందులో చిన్న వైఫ్ ఎవరు? అన్న. చిన్నదో పెద్దో ఏమండి? ఈవిడ పిల్లలు లేకపోయేసరికి ఈ పెనన్న బాగా హీట్ ఎక్కించేస్తుంది. ఇప్పుడు పిల్లలు లేకపోతే గొడ్రాలు తినేస్తా లేదా? ఆ హృదయ భారం అయిపోతుంది. పాపం పెళ్ళైన పిల్లలు పుట్టకపోతే టార్చర్ అనిపిస్తలేదు. మగోడికి ఏముండదు, అది దులుపు వెళ్ళిపోతారు కదా. వీళ్ళు చాలా బాధపడుతుంటారండి. వెళ్తారా? ఓకే, రైట్, స్టాండ్. అయితే ఆమె చాలా బాధతో వచ్చి దేవుడి సన్నిధిలోకి వచ్చి ఇలాగే వచ్చి కన్నీరు కార్చేసిందండి. ఆ యాదకుడు నాలాంటి ఒక పాస్టర్ గారు అక్కడ ఉన్నారు, ఏలి అని. ఏం మాట్లాడుతుందో ఈయనకి అర్థం కావట్లేదు, ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు చూసి ఏంటమ్మా తెల్లవారు తాగిసి వచ్చావు అంటాడు. లేదయ్యా, నా గుండెలో వేదనంతా దేవుడు చెప్పుకుంటున్నాను, నా భారం అంతా ఆయనకు అప్పగిస్తున్నాను. కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తుందండి పిల్లలు లేని గురించి. ఆయన ఒక మాట చెప్పింది, నువ్వు నా కొడుకుని ఇస్తే ఆ కొడుకు నీకు ఇచ్చేస్తా, నీకోసం పెంచుతా అని. ఏం చేసిందంటే తన భారానంతటిని ఆయనకు అప్పగించి చాలా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయిందండి. కొంతకాలానికి దేవుడు ఆమె భారం దించేసాడంటే. ఏమంటే మన దేవుడితో షేర్ చేసుకుని మన భారం ఏమవుద్ది? లేదా? శుంకర అనే ఒక వ్యక్తి వచ్చాడంటే. శుంకర దేవాలయం దగ్గరికి వచ్చాడు. అప్పటికే నీతి ముద్ర అనిపించుకునే కొందరు భక్తులు అనుకుంటారు కదా, అందరూ బ్రష్లే, అందరూ పాపం చేసే బ్యాచ్, కానీ కొందరు భక్తులు అనుకుని బిల్డప్ ఇస్తారు కదా. అలాంటి వ్యక్తి ఎవడంటే పరిసైడు. ఈ శుంకర అనేవాడు నేను పాప అనుకున్నాడు. దేవాలయం దగ్గరికి వెళ్ళడానికి కూడా మనసు ఒప్పలేక, దేవాలయం వైపు చూడలేక ఆయన బాధ, తండ్రి నీ ఎదుటి నేను మొహం ఎత్తడానికి కూడా నాకు మనసు ఆలట్లేదయ్యా. తన బాధ చెప్తున్నాడు, నేను ఎంత పాపం చేశానయ్యా. ఆ బాధ అంతా చెప్పుకునేసరికి దేవుడు అతను ఏం చేసి నీతి మంత్రికి చేశాడట. ఆ భారం దించేస్తే ఎలా ఉంటే తేలిగ్గా ఉంటుంది లేదా? అంటే మీరు ఒక కట్టెల మోపు తీసుకొస్తున్నారు, ఆ కట్టెల మోపు దించేస్తే బుర్ర మీద నుంచి భుజం మీద ఎంత హాయిగా ఉంటుంది. మీరు సిమెంట్ మూట మోసారు, సిమెంట్ మూట ఎందుకంటే మేము అందరం నాజుకు అయిపోయాం కదా అండి. ఒక రైస్ బ్యాగ్ వేద్దాం 10 కేజీలు, ఆ బ్యాగ్ వేస్తే ఎంతసేపు మోయగలరు చెప్పండి మీరు? ఆ బరువు దించేస్తే ఎలా ఉంటుంది? అమ్మయ్య మా ఊపిరి అందట్లేదు, కాలు చేతులు పీకేస్తున్నాయి, నడునొప్పి వచ్చేస్తుంది, మెడ కొట్టేసింది అంటారులేదా? దించేస్తే ఎంత హాయిగా ఉంది అంటారులేదా? ఇదిగో అలా ఆయన బాధ అంతా తీరిపోయి హాయిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరో? శంకరే. మరి మీరు కూడా, మనం కూడా శంకరులమేనా? మనం కూడా బాబులమే కదా. మన భారం తీర్చాలంటే ఇప్పుడు యేసుప్రభు అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకునే సమస్య చేయలేరా నా దగ్గర రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. ఇంకేం చేస్తే తెలుసా దేవుడు? మన భారం ఆయన మీద మోపుతూ ఏం చేస్తే తెలుసా? ఆయన సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనం చదువుదాం.
సామెతల గ్రంథం 3:5 నువ్వు ఎలాంటి వాడైనా ఎవరైనా సరే యేసు దగ్గరికి వచ్చి యేసుని మీద విశ్వసించి యేసుని నమ్మగలిగితే ఆయన నీ భారానంతటినీ తీస్తాడు. నీ సమస్యలన్నీ పరిష్కరించగలడు ఆయన. సామెతల గ్రంథము 3:5-6 నీ సొంత బుద్ధిని, నీ సొంత తెలివితేటలు, నీ కన్నింగ్ మైండ్ని ఇక్కడ ఉపయోగిస్తే ఇంకాస్త ఏమవుతావు? క్రష్ అయిపోతావు, నలిగిపోతావు. మన సొంత బుద్ధిని ఉపయోగించండి. అలా ఉపయోగించక ఇన్ని తలకాయ నొప్పులు తెచ్చుకున్నాం. గోటుతో పోయిందానికి ఏం చేస్తారని గొడ్డల దాకా తెచ్చుకుంటారు. పెంట నెత్తి మీద ఎత్తుకున్నారా లేదా? పెంట నెత్తి మీద ఎత్తుకున్నారా? నెత్తి మీద ఎత్తుకుంటాం. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము. నీ పూర్ణ హృదయం బాగా చదవండి, సగం సరే. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు, నీ పరిపూర్ణంగా నాకు ఇంకెవ్వరూ లేదయ్యా, సృష్టికర్త అయిన దైవమా నీ వైపు నేను తిరిగి చూస్తున్నట్టు ఇంకేది మనసులో పెట్టుకోకండి. తీసేయండి, మొత్తం ఏదన్నా తీసేయండి. తీసేసి ఆయన మీద మనసు పెట్టుకోండి. నీ పూర్ణ హృదయముతో యెహోవా మీద మనసు పెట్టుకునము. నీవు చేసే మాటలు, చేతలు, క్రియలు ఏవవుతున్నాయో వాటన్నిటి మీద ఆయన ప్రవర్తన, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని అంటే దాని అర్థం ఏంటంటే నీ భారం ఆయనకు అప్పగించిన తర్వాత ఆయన చూస్తారు కదా, మళ్ళీ సొంత నిర్ణయాలు, సొంత మాటలు, సొంత యాక్టివిటీస్ ఏంటి, ఆయన ఏం చెప్పాడో ఆయన చెప్పిన దాని ప్రకారం చేయడం. నీ ప్రవర్తన మీద ఆయన అధికారం ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆయన ఏం చెబితే అది చేయడం అని అర్థం. నీ భారం అప్పగించడం లేదా నీ ప్రవర్తన మీద ఆయన అధికారం ఒప్పుకోవడం అంటే ఏంటంటే అర్థము ఆయన చెప్పింది చేస్తే నువ్వు రిలీఫ్ అవుతావు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం అంటే నాయన నీ మాట చెప్పునే చేస్తాను. ఇగో నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు, నాకు ఎంత మోయలేని బరువు ఉంది, నేను మోయలేకపోతున్నాను. ఈ కుటుంబ భారాన్ని నేను మోయలేకపోతున్నాను, ఈ సంసార భారం నేను మోయలేకపోతున్నాను, అప్పుల భారం నేను మోయలేకపోతున్నాను, ఈ యొక్క అనారోగ్య భారాన్ని నేను మోయలేకపోతున్నాను. ఈ మనుషులందరూ వ్యతిరేకమైపోతున్నారు, నాకు దూరం అయిపోతున్నారు. నీ భారం ఏదైతే ఉందో ఆ భారం అంతా కూడా ఆయన మీద పెట్టిన తర్వాత ఆయన చెప్పేటట్టు చెయ్యి. అంటే నీ బ్రతుకు మీద నీ సొంత నిర్ణయాలు వద్దు. ఇంకా ఎవరు ఏదో చెప్పండి, యేసును నమ్ము, యెహోవా మీద విశ్వసించు. ఖచ్చితంగా నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తుందో తెలుసా? అప్పుడు ఆయన నీ త్రోవ, నీకేదైతే భారం గుర్తు తీసేసి నీ త్రోవ అంటే మన జీవితంలో కొన్ని ప్రణాళికలు వేసుకుంటాం. కొన్ని ప్రణాళికలు వేసుకుంటా లేదా? మీకు ప్రణాళికలు ఉన్నాయి లేదా? ప్రణాళికలు లేని వాళ్ళు ఎవరున్నారా? అలా ఉంటే మీ డబ్బు, మీ ఆస్తులు రాసేయండి. ఎవరికైనా మీకేం లేవు కదా, మీరు సర్వసంగ పరిత్యాగులు కదా, అన్నీ వదిలేసిన వాళ్ళు కదా. ఉన్నాయి లేదా ప్లాన్స్? ముసలోళ్ళకు ఉంటాయి, కుర్రోళ్ళకు ఉంటాయి, నడివేసుకులు ఉంటాయి, అందరికి ఉన్నాయి లేదా ప్లాన్స్? నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం ఒప్పుకుంటాయి. నీ మార్గం అంటే నువ్వు భవిష్యత్తు ప్లాన్ వేస్తావు కదా. ఇదిగో నేను ఈ సంవత్సరానికి ఇల్లు కట్టాలి, ఈ సంవత్సరం నేను ఏం చేయాలండి, కారు కొనాలి, ఇది ఏదంటే ఒక ప్లాన్ వేస్తావు, ఒక రూట్ మ్యాప్ వేసుకుంటావు కదా. నీ మార్గం అది, నీ రూట్ మ్యాప్ ఉంటుంది లేదా నీ లైఫ్ గురించి. ఆ రూట్ మ్యాప్ ఆయన ఏం చేస్తాడట, నీ మార్గం అంతటిని స్ట్రైట్గా చేస్తాడు. నీ బరువులు దించడే కాదు, నీవేదైతే అనుకున్నావో మంచి ఆలోచన పదంలో దేవుడు నిన్ను నడిపించి ఏం చేస్తాడు, నిన్ను హ్యాపీ లైఫ్ ఇస్తాడు, సక్సెస్ చేస్తాడు, నీ మార్గాన్ని సరళం చేస్తాడట. అఫ్కోర్స్ 37వ కీర్తన 5వ వచనం ఇదే మాట ఒకసారి చూడండి. నేను 37వ కీర్తన 5వ వచనం, 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గము, నువ్వేదైతే భవిష్యత్తు చేయాలనుకున్నావో, ఇబ్బందులు బట్టి సమస్యలు బట్టి ఆగిపోయావు, అవి ఆయనకు అప్పగించు. నీ మార్గము యెహోవాకు అప్పగించము, నీవు ఆయనను నమ్ముకును, యేసుక్రీస్తుని నమ్ముకో, నీ మార్గం ఆయనకు అప్పగించుకో. నా జీవితంలో చేయాలనుకుంటున్న ప్రభు నీ చిత్తం ఏంటి? ఎందుకంటే నిన్ను పుట్టించున్నాడు ఆయనే, చంపిన తర్వాత నరకం పరలోకం ఇవ్వాల్సింది కూడా ఆయనే. ఆయన నమ్ముకుంటే నీ మార్గానికి అప్పగిస్తే ఆయన ఏం చేస్తాడు, ఆయన నీ కార్యము, నీ పని ఏదైతే తలంచేవి ఏదైతే ఉందో, ఆ తలంపు ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారు ఆయన నెరవేరుస్తారు. అది కాదని మీరు అట్టి ఇటు దట్టారా, మీ బరువు మిమ్మల్ని పేక చుట్టేస్తే ఏం చేస్తుంది, వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు దగ్గర చిన్నపిల్లలు తీసుకొస్తుంటే చాలామంది అభ్యంతరపరిచాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, ఈ చిన్నపిల్లని ఎవరైనా అభ్యంతరపరిస్తే వాడి మెడకి తిరగట్రాయి కట్టి సముద్రంలో పడేయమన్నాడు. మన బరువు కూడా అంటే ఈ భయంకరమైన లోకం అనే పాపంలో పేక రాయి కట్టి తోసినట్టే. ఇంకా అందులో పడ్డావా, పాపంలో పడ్డాడు, పాపమే చేస్తున్నాడు. ఎవడో పాపం నుంచి బయటకు వచ్చినోడు ఉన్నాడా? ఎవడున్నాడా?
దాని నుంచి తప్పించగలిగే, ఎలాంటి భారాన్ని తప్పించగలిగేవాడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన మన కోసం ఏం చేసి తెలుసండి, మన పాప భారం తీయడం కోసం ఆయన తన ప్రాణమే త్యాగం చేశాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5-7 వచనాలు చూస్తే అదే ఉంటుందండి. ఆయన మన భారం దించడం కోసం, మన భారం కోసం నీ భారాన్ని ఆయన భరించాడు. ఎవరు? నీ పాప భారాన్ని ఆయన భరించాడు, నీకు బదులుగా శిక్ష అనుభవించాడు. నిజానికి మనుషులు ఆర్థిక ఇబ్బందులు ఎవరైనా తొలగించవచ్చు, భారం తొలగించవచ్చు, కానీ పాప భారాన్ని ఎవరు ఎప్పటికీ ఎక్కడ కూడా తొలగించలేదు, ఒక్క యేసుక్రీస్తు వారు తప్పించి. ఆ భారం తీయడం కోసమే ఆయన తన నీ కోసం ప్రాణం పెట్టాడండి. ఒకసారి ఆలోచించండి. కాబట్టి నీ భారాన్ని తీసుకోవడం కోసం యేసుక్రీస్తుని నమ్ముతారా, నమ్మరా? మీ ఇష్టం. లేదు నాకు ఈ ఇబ్బంది హాయిగా ఉందంటే ఓకే, నో ప్రాబ్లం, ఏంటి కంటిన్యూ చేయి, గో టు హెల్. తర్వాత ఏమవుతాం? ఎక్కడా యాత్ర అనుభవిస్తున్నాం, నరక యాత్ర అనుభవిస్తున్నాం. డైరెక్ట్ ఒకరోజు నరకాన్ని మీట్ అవుతారు, నరకంలోనే గ్యాదర్ అవుతారు. నేను వాస్తవాలు చెప్తున్నాను, రియాలిటీ చెప్తున్నానండి, ఇది ప్రాక్టికల్గా ఫ్యూచర్ చెప్తున్నాను. తప్పితే మీరందరూ బాగుపడాలనే ఆవేదనతో ఆలోచనతో చెప్తున్న మాటలు. నాకు చాలా భారాలు ఉన్నాయి, నా భారం అంతా తీసేసింది ఎవరండి? దేవుడు. అంటే మనలో చాలామందికి చాలని సంపాదన ఉంటుంది, చాలని సంపాదన. ఈ సంపాదనతో ఎలా నెట్టుకు రావాలని ఆలోచిస్తుంటాం. నాకు 2 పిల్లలు ఉన్నారండి. వాళ్ళు ఇప్పుడు స్కూల్ వేసుకుని కాబట్టి చాలా తక్కువ, ఏది చిన్న ప్రైవేట్ స్కూల్ వేసా, నెలకి సంవత్సరానికి 30,000 అయిపోతుంది, ఇద్దరికి కలిపి 30,000. అదే ఒకవేళ ఇంటర్మీడియట్కి వెళ్తే నేను ఆలోచించానండి, ఏంటి ప్రభువా ఇంటర్మీడియట్కి వెళ్తే ఇప్పుడు ఎలా ఉంది, కొంచెం పేరున్న కాలేజ్ అయితే ₹1,00,000, ఇంకాస్త పేరుంటే 2 లక్షలు, ఎవరికడ తిరిగివానే. ఆ పిల్లలు బుద్ధి బాగుండి ఏ గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళిపోతే 25,000 30,000 తేలిపోద్ది. కానీ వెళ్ళకపోతే ఎలా ప్రభు, ఇదంతా తలకాయ నొప్పి. రేపు పొద్దున పెద్దోళ్ళు అయితే ఇంకా వాళ్ళకి ఏమో చేయాలి కదా, ఆడపిల్ల ఎదిగింది, పెళ్లి చేయాలి, తలకాయ నొప్పి. ఇది ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ఎన్నో టెన్షన్ నాకేమన్నా మరి మీకు లేదా? కానీ నాకు ఎన్ని టెన్షన్లు ఉన్నా ఒకటే ఫ్రీ, నా దేవుడైతే చూసుకుంటాడు. నేను ఆయన కొరకు బ్రతుకుతున్నాను, ఆయన నా ఆలోచనని నెరవేరుస్తున్నాను, నా ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం ఒప్పుకొని నడుచుకున్నాను. నా మార్గాన్ని ఆయన ఏం చేస్తాడు? నీకు కూడా ఉన్నాయి లేదా? నేను మొన్న ఒక సహోదరి ఇంటికి ప్రార్థనకి వెళ్ళాం, అక్కడ ఈ వాక్యం చెప్పానండి. ఆ సహోదరికి మా అబ్బాయి 10th చదువుతుంది, నెక్స్ట్ ఇయర్. వాళ్ళు పేదోళ్ళండి బాగా. ఆమె ఒక్కరిది కష్టపడుతుంది, భర్తకు బాగలేదు అంటే చాలా దైనందికమైన పరిస్థితి. 50,000 60,000 అప్పు చేసి కడుతుంది ఫీజు. ఆలోచిస్తుంది. వాళ్ళకి ఇదే మాట చెప్పాను, మీకే మాట చెప్తున్నాను. మన జీవితంలో ఎన్నో ఉన్నాయి ఆలోచనలు, మీకు లేవు ఇప్పుడు అందరికీ. నీ ఆలోచన ఏదైనా సరే దాన్ని తీర్చగలిగిన వాడు, ఆర్చగలిగిన వాడు ఎవరన్నారండి? దేవుడైన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి మన ఈ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు తీర్చాలంటే మనందరూ ఇప్పుడు ఏం చేయాలి? నీ భారాన్ని ఆయనకు అప్పగించు, నీ భారం యేసుకు అప్పగించు, నీ భారం యెహోవాకు అప్పగించు. అప్పగించేవాడు చాలా ధైర్యంగా, సంతోషంగా, నిబ్బరంగా ఉంటారండి. రేపు పొద్దున భవిష్యత్తు ఏ రాబోతుంది భయం కూడా ఉంటుంది. మీకు తెలుసా, యేసును పరిపూర్ణంగా విశ్వసించేవాడికి సునామీ వచ్చి కొడుకుపోయినా పట్టించుకుంటూ భయపడ్డాడు. మనకైతే ఏం చేస్తావు? నా ఆస్తి ఏమైపోద్దో, నా బంగారం ఏమైపోద్దో, నా పిల్ల ఉంటుందా, టెన్షన్ ఉంటుందా లేదా? కానీ యేసు మీద పరిపూర్ణంగా అనుకుంటే ఏమీ ఉండదు. ఉంటే దేవుడి దగ్గరికి వెళ్తాం. ఇక్కడ ఆయనతో కలిసి ఉన్నాం, కష్టాలు నష్టాలు ఉన్నా అక్కడికి వెళ్ళిపోతాం దేవుడి దగ్గర అంటాం లేదా? మిగతా వాళ్ళకి ఏమవుద్ది? భయం, చింత, బాధ వచ్చేది లేదా? అయ్యో నా ఆస్తి, అయ్యో నా కారు, అయ్యో నా 7 వారాల నెక్లెస్, అయ్యో నా పొలాలు, అయ్యో నా బిల్డింగ్లు, అయ్యో అవి అనుకుంటలేదా? ఆ తర్వాత నరకంలో అయ్యో అనుకోవడమే కదా. అది యేసునందంటే ఏ దిగులు లేదు, ఏ చింత లేదు, ఏ బాధ లేదు. ఎందుకంటే అంత ధైర్యాన్ని ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆ ధైర్యం ఎలా ఉంటుందంటే, మన వెనకతలు ఉన్నాడు ఒక బలవంతుడు, శక్తిమంతుడు అయితే మనకి ఎంత ధైర్యం వస్తుంది తెలుసా? దేని గురించి భయపడతాం ఏంటి? భయపడం. మన వెనకతలు అంత శక్తిమంతుడు ఆయన. నీ భారం ఆయన మీద మోపగలిగితే ఆయన నీకు అంత విడుదల ఇస్తాడు. దానికి మనం ఏం చేయాలి? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5-6 చూద్దాం, ముగించేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 చదివి ముగిద్దాం. ఆ మాట అంటలించేయండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఇగో యేసుక్రీస్తు మళ్ళా భూమి మీదకి రానే అన్నాడు. ఈసారి వచ్చినప్పుడు తను నమ్ముకున్న వాళ్ళందరినీ
ఈ లోక సంబంధమైన అనేక బాధల నుంచి శాశ్వతంగా విడుదల చేయడానికి. ఇప్పటికీ అనేక రకాల బాధలు ఉన్నాయి కదా, ఈ బాధలన్నిటి నుంచి శాశ్వతంగా విడుదల చేయడానికి ప్రభు సమీపంగా ఉన్నాడు, వస్తున్నాడట. ఆయన ఏం చేస్తాడట? ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గురించి చింతింపకుడి. ఎందుకు చింతించి చెప్పండి? నువ్వు ఆయనకు అప్పగిస్తే చింత ఉంటుంది ఏమైనా. భక్తులందరికీ బాగా తెలుసండి, మీకు తెలుసు లేదు, చచ్చిపోయిన తర్వాత చావడానికి మునుపు మనం అందరం ఏం చేయాలి తెలుసండి? ఆస్తులు అప్పగిస్తుంటాం. ఒరే నాయన, చెల్లికి పెళ్లి చేయలేదు, పెళ్లి చేయరా, ఒరోళ్ళు అక్కడ పొలం ఉంది అన్న, నువ్వు సమానంగా పంచుకోరా, ఇలాంటి స్టోరీలు చెప్తాం మనం చచ్చినప్పుడు. కానీ నిజంగా భక్తులైతే వారి ఆత్మను దేవుడికి అప్పగించుకున్నారట, వాళ్ళకి చింతలు లేదు. ఇక్కడ ఏం మాట చెప్తున్నాడంటే, దేని గురించి చింతింపకుడే అండి. నేను కనుక నా ఆత్మను దేవుడికి అప్పగించుకుంటే నాకు చింత అయితే ఏది ఉండదు. మీ ఆత్మని, మీ జీవితాన్ని దేవుడికి అప్పగించుకుంటే మీ చింతలు అయితే ఏముండదు. దేని గురించి చింతింపకుడి, ప్రతి విషయములోనూ. ఈరోజు మిమ్మల్ని వేధిస్తున్నాయే, భూమి మీద ఉన్నావు కాబట్టి కొంతకాలం సమస్యలు వస్తే, ఇబ్బందులు వస్తాయి. నేను యేసుక్రీస్తుని నమ్మేవాళ్ళు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కానీ దేవుడు ఒక అద్భుత రీతిలో తప్పిస్తాడండి. దేవుడు మార్గం ఎలా తెరిస్తే తెలుసండి? మనం ఊహిస్తే ఇంకా దేవుడు ఎందుకు వదిలి చెప్పండి? ఊహించిన రీతిలో కార్యాలు చేసే సమర్థుడు దేవుడు. కొన్నిసార్లు దేవుడు మార్గం వెంటనే తెరుస్తాడు, సమస్యలకి పరిష్కారం. కొన్నిసార్లు దేవుడు లాస్ట్ నిమిషంలో, సెకండ్లో ఓపెన్ చేస్తాడు. అప్పుడు అనిపిస్తుందండి, ఎంత టెన్షన్ పడ్డాం కదా తండ్రి, ఇదిగో ఇప్పుడు నువ్వు చేసిన కార్యం చాలా సంతోషం, గొప్ప హ్యాపీ అనిపిస్తుందండి. రెప్పపాటులో ప్రాణాపాయం తప్పించుకుంటే ఎలా ఉంటుంది, ప్రాణాలు కాపాడుకుంటే ఎలా ఉంటుంది, అంత హాయి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఉన్నవారికి బాధలు కష్టాలు ఉన్నా తప్పిస్తాడు ఆయన, గ్యారంటీ తప్పిస్తాడు. మిగతా వారికి అయితే గ్యారంటీ లేదు. గ్యారంటీ ఎవరన్నారంటే ఎవరూ లేరు. మనకి గ్యారంటీ ఎవరంటే యేసునందు మనకు కలిగిన విశ్వాసం, నిశ్చయిత మన గ్యారంటీ. ఆయన నా భారాన్ని తీసేశాడు, నాకు బదులుగా నా పాప భారాన్ని వహించుకొని నాకు మరణం తప్పించిన దేవుడు నా కష్టాలు తొలగించగలలేడా? కొలసిపోతులు అంటాడండి, మన మీద రుణముగానో పాప భారంగా ఉన్నదాన్ని సిలువకు మేకులు కొట్టాడట ఆయన. మన పాప భారాన్ని రుణంగా ఉన్నదాన్ని సిలువకు మేకులు కొట్టి దాన్ని తీసేశాడట. అదే తప్పించండి, మిగిలిన భారాలు తప్పించి సులువా కాదా? చాలా ఈజీ ఆయనకి. నువ్వు యేసును నమ్ముకోగలిగితే ప్రతి విషయములోనూ అంటాడు. ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపం, మీ రిక్వెస్ట్ ఏవైతున్నాయో దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు, దేని గురించి అయితే మీ మనసు నలిగిపోతుందో, దేవుని గురించి అయితే మీ హృదయం నలిగిపోతుందో, ఇదిగో ఆ హృదయానికి ఉన్నదానంతటి తీసేసి సమాధానం. అంటే కష్టం తిరుగుతుంది మనసు ఎలా ఉంటుంది తెలుసండి? హ్యాపీగా ఉంటుంది లేదా, సమాధానం ఉంటుంది లేదా, శాంతంగా ఉంటుంది లేదా, దెబ్బగా ఉంటుంది లేదా? ఇదిగో యేసుక్రీస్తు వారికి మీ ప్రార్థనలు అండ్ మీ మాట్లాడండి, ఆయనతో చెప్పండి. ఆయన చెప్తే ఖచ్చితంగా తీర్చే దేవుడు ఆయన సమీపంగా ఉన్న దేవుడు. ఆయన్ని మొర వింటాడు, ఆయన్ని కష్టం వింటాడు, ఆయన్ని బాధ తీరుస్తాడు. అయితే ఆయన వింటాడు కదని చెప్పి మళ్ళీ నీ పనులు నువ్వు వెళ్ళిపోకు, ఆయన చెప్పింది చేయాలి. ఆయన ఆలోచనలు ఉండాలి. నీ ఆలోచనలకు వెళ్ళిపోతే నువ్వు నీ ప్రవర్తనాత్ర మీద ఆయన అధికారం లేకపోతే ఆయన నీకేం చేస్తాడా? ఇగో నాకు అప్పగించినట్టుగా అప్పగించి ఆయన భారాన్ని ఆయన తీర్చుకొని వెళ్తున్నాడు, కానీ నేనేం చేస్తాను అంటాడులేదు దేవుడు. లేదు, ఆయన చెప్పినట్టు చేయగలిగితే, చివరిదాకా ఉండగలిగితే, అప్పుడు మన హృదయానికి కలవరపరిచేవి, చింత కలిగించి వాటన్నింటినీ దూరం చేస్తే మనకేమొస్తుంది? చింత లేకపోతే, కలవరం లేకపోతే ఏమొస్తుంది? శాంతి, సమాధానము. అది మన యేసుక్రీస్తు వారి వలన మన హృదయాలకైతే వస్తుంది. ఇంకెలాంటి హైరాణ పడేవలసినవి, చింతించవలసిన విషయాలు ఏవి రాకుండా ఏం చేస్తారట ఆయన? మీ మనసుకు వాక్యం చేత కావాలి కాస్తాడట. ఎంత గొప్ప సంగతి కదా. కాబట్టి ఇప్పుడే నువ్వేం చేయాలి? దావీదు గారిలాగా, దావీదుకి స్నేహితుడు వెన్నుపోటు పొడిచినప్పుడు ఆ భారం తట్టుకోలేక దేవుడు చెప్పాడు, దాని నుంచి అయితే విడుదల ఇచ్చాడు. నీకు కూడా భారాలు ఉంటాయి, నీకు కూడా ఇబ్బందులు ఉంటాయి. నీ భారం అంతా కూడా యెహోవా మీద, యేసుక్రీస్తు వారి మీద మోపుము. ఆయన నీ భారములన్నింటినీ తొలగించి నీకేం చేస్తాడు? సమాధానం ఇస్తాడు. నీ మార్గాన్ని ఏం చేస్తాడు? ఆయన సరళం చేస్తాడు. నీ ఉద్దేశాలు ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. నీవు ఆయన నమ్ముకుంటా నీ ఇష్టం వచ్చినట్టుకుంటే ఎవరు చేసిన దానికి వాళ్ళు అంతే. మరి మీరు ఎలా ఉంటారు? నిన్న మీకే వదిలేశాడు దేవుడు. ఆయన ప్రెజర్ పెట్టట్లేదు. చాలా ఈజీ అండి దేవుడితో. నువ్వు నా మాట వింటావా? నీ భారం నేను తీసేస్తా, రా. యేసుక్రీస్తు అన్నారు కదా మత్తయి 11:8, ప్రయాసపడి భారం మోసుకుని సమస్య చేయలేరా, నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. రండి,
మీ భారాన్ని దించేయండి, నా కాడి ఎత్తుకోమంటాడు. ఆయన కాడి బరువు కాదు, చాలా సులువుగా ఉంటుంది. ఆయన కాడి అంటే ఆయన ఆజ్ఞలు. చేయండి, మీకు అన్ని మేలు చేస్తానంటాడు దేవుడు. మీరు చేస్తారా? చేయరా? నేను ఒక మాట చెప్పమంటారా? యెషయా గ్రంథం 46 ఒక మాట ఉంటుంది, 4వ వచనం తెలుసండి. తల్లి అయినా మర్చిపోద్దేమో, నేను ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నవాడు. అసలు ఎంతవరకు నేను పెంచి పోషించింది ఎవరు అనుకున్నారు? నీకు పోషణకర్త ఎవరు అనుకున్నారు? నీకు గాలినిచ్చి ఆహారాన్నిచ్చి అన్ని రకాలుగా నేను చూసింది ఎవరు అనుకున్నారు? దేవుడే. ఆయనే కనుక నువ్వు నాకు అక్కర్లేదు అనుకుంటే వెంటనే మట్టి అయిపోతాం. మనకు తెలిసే లేదు, ధూళైపోతాం. మానవ శరీరం ధూళి నుంచి తీయబడింది, మళ్ళీ ధూళైపోతా లేదా? ఆయన ఎంతకాలం నీ బరువు బాధ్యతలు ఎత్తుకున్నాడు కాబట్టి ఆయన ఉన్నాం. మోసలో తనం వరకు ఎత్తుకుంటాడట. అందుకని నీతిమంతులు ఆయన సన్నిధిలో కదల్చబడరట. మీరు నీతిమంతులుగా ఆయన ఆలోచనల ప్రకారంగా మీ భారానికి అప్పగిస్తే ఖచ్చితంగా కదల్చబడకుండా, చిన్నప్పటి నుంచి చూసిన దేవుడు ఈ కాలంలో నేను వదిలేస్తాడా? నువ్వు ఎంతవరకు ఆయన నేను అలాగా నీ భారం మోసాడు తెలియలేదు. ఇప్పుడే నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలిగితే ఖచ్చితంగా ఇంకా ముందున్న జీవితం అంతా కూడా ఆనందంగా అండి, సంతోషంగా, సమాధానంగా అండి, నిత్య జీవంతో కూడుకున్నదిగైతే ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో నీ భారం తీయగలిగిన ఒకే ఒక దైవం ఎవరండి? ఆయన యేసుక్రీస్తు వారు. ఆయనకి నీ భారాన్ని అప్పగిస్తే నువ్వు తేలిక పడతావు. లేదు అనుకుంటే ఈ భారంతో ఒకరోజు ఇంకాస్త భారమైన పరిస్థితులకు వెళ్ళిపోతావు నరకంలోకి. ఆయన మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచిన ఆయన నీకు బదులుగా నీ భారాన్ని ఆయన భరించి చనిపోయాడు. నిన్ను అందుకే విడుదల చేశాడు. నీ రుణాలు తీర్చేశాడు. నీ అంటేనా రుణం విముక్తులు చేశాడు. నీ మీద పాపం రుణంగా ఉంది, దాని నుంచి విడుదల చేశాడు ఆయన. కాబట్టి నీ జీవితంలో మిగిలిన విషయాల నుంచి కూడా ఆయన ఏం చేయగలడు? ఆయన ఇష్టానుసారం నడుచుకుంటే మిగిలిన వాటి నుంచి కూడా విడుదల ఇచ్చి నీకు భారాన్ని తీసి తేలికపరుస్తాడు, సమాధానపరుస్తాడు. నీకైతే నీ ఆలోచనలు స్థిరపరుస్తాడు. ఆయన సన్నిధిలో నీ మార్గాన్ని ఏం చేస్తాడండి? సరళం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మరి మీరు ఆయన మార్గాన్ని మీరు ఆయన మీద మీ భారాన్ని మోపుతారు. ఇప్పటికైనా ఎంతమంది ఇష్టపడుతున్నారు? అలా ఇష్టపడుతున్నారు పోతే ప్రార్థన చేయండి. ప్రభువుగా నా భారం అంతా నీ మీద పెడుతున్నా, నీవే నా దైవం అని, నీవే నన్ను సృష్టించిన వాడే, నీ కుమారుడిని యేసు నా పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడని నీ భారం ఆయన మీద మోపగలిగితే నేను నీకు అప్పగిస్తున్నాను. నువ్వు నా జీవితంలో ఏం చేస్తాను? నీ ఇష్టం ప్రభా, నువ్వు చెప్పింది నేను చేస్తా. ఇగో మీ గుండెలు ఉన్న బాధ అంతా ఆయనకి కన్నీటి రూపంలో చెప్తారో, బెగ్గరగారి చెప్తారో, లేకపోతే మీరు రోధిస్తారో, మౌనంగా ఏం చేస్తారో తెలియదు. దేవుడికి మీ బాధనైతే ఖచ్చితంగా దేవుడు నీకు ఈరోజు ఎవరైతే హృదయపూర్వకంగా ఆయనకి ప్రార్థన చేస్తారో, హృదయపూర్వకంగా ఆయన నమ్ముకుంటారో, హృదయపూర్వకంగా ఎవరైతే తిరుగుతారో ఈరోజు వాళ్ళకి సమాధానం, నెమ్మది అయితే ఇవ్వబోతున్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రార్థన చేయండి. It's caught in the crossfire.